హలో గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా. వెల్కమ్ టు సిరి అఫీషియల్ 516 యూట్యూబ్ ఛానల్. సో ఇలా ఫుల్ వీడియో చెప్పక ఎన్ని రోజులు అవుతుంది కదా. సో ఈరోజు అయితే మంచిగా వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్గా కొంచెం వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అండ్ వీడియో ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. ఇప్పటి నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తా, నా ప్రెగ్నెన్సీ రొటీన్, అండ్ ఈరోజు ఇంకా హాస్పిటల్ కన్సల్టేషన్ ఉందన్నమాట. నాకు ఇప్పుడు 8th మంత్ రన్నింగ్. సో నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళాలి. మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు 9 అవుతుంది అనమాట. ఇక తినేయాలి, ఆకలిస్తుంది. అండ్ ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను కదా. ఇక నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీలో నాకు ఇక టిఫిన్స్ చేసి అసలు ఎలాంటి టిఫిన్స్ అయితే పడట్లేదు అనమాట. రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. టమాటో ఎగ్ కర్రీ చేశాను. సో ఇప్పుడైతే 9 అవుతుంది. తినేసిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయిపోవడమే. తిన్న తర్వాత స్నానం చేయొచ్చు కదా అని పక్క డౌట్ వచ్చి ఉంటుంది, అందరికీ తప్పకుండా వస్తుంది. కానీ హెయిర్ ప్యాక్ అంటే పక్క 1 to 2 hours అయితే టైం పడుతుంది. అంత టైం లోపు నేనైతే ఉండలేను, నాకైతే కళ్ళు తిరుగుతాయి అనమాట. సో అందుకనే తినేస్తున్నా. ప్రెగ్నెన్సీలో చాలా మందికి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందని విన్నాను, ఎందుకంటే ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. అసలు నాకు ప్రెగ్నెన్సీలో హెయిర్ గ్రోత్ ఉండదు. జుట్టు మాత్రం మొత్తం గడ్డి అయిపోయిందండి. నాది నాకే చూసుకోవాలనిపించట్లేదు. ఈ రోజు ఓపిక లేకుండా హెయిర్ ప్యాక్ అని వేద్దాం అనుకున్నాను, కానీ అనుకున్నాయన్నీ మనకు కావు కదా. సో అదైతే కాలే. ఇక హెయిర్ ప్యాక్ అయితే పక్కకు పెట్టేసాము. అండ్ 3 days బ్యాక్ తెచ్చిన మ్యాంగోస్ అయితే ఉన్నాయన్నమాట. నిజంగా మీలో ఎంతమంది సీజన్ వెళ్ళిపోతుందండి, ఆ ఫ్రూట్ ఎలా ఉన్నా గానీ తినేస్తున్నారు చెప్పండి. నిజంగా చెప్పాలంటే ఫ్రూట్ అయితే చేదుగా ఉంది, పైన పీల్ అయితే. సో కానీ ఇష్టంగా తింటున్నాం. కనిపించింది ఒకసారి ఇంత హ్యాపీగా, ఇంత ఇష్టంగా బ్లడ్ ఇంక్రీజ్ అయ్యేంత ఫుడ్, ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకుంటే అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వచ్చి అనిపించింది. ఇది ఫుడ్ అయితే అసలు తినాలనిపించదు. ఇలాంటి వేడి చేసేటివి అలాంటివి ఇలాంటివి అయితే చాలానే తినాలంటారు. సర్లేండి, ఇక నా గోలో మీకు ఎందుకు లేకండి. మంచిగా మ్యాంగోస్ తిన్న తర్వాత అయితే బావ అయితే కాల్ చేసి టోకెన్ రాయించేసాను. 67 నెంబర్ వచ్చిందంట. బట్ అక్కడ ఎవరు లేరంట, పబ్లిక్. సో నువ్వు తొందరగా రెడీ అవ్వు. ఫోన్ చేసి అలా అన్నాడో లేదో, నేను హెయిర్ ప్యాక్ వేసుకుందామని ఫోన్ లో అయితే చెప్పేశాను అనమాట. అందుకే అక్కడ పబ్లిక్ లేరేమో. నువ్వు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నావంటే ఏదో ఒకటి జరిగిపోతుంది, ఆ మాట అయితే అనేసాడనమాట. ఇక సర్లే నేనైతే ఫ్రెష్ అప్ అయితే అనేసి హెడ్ బాత్ అయితే చేశాను. సో ఇంత ముందుకైతే నాకు బ్యాంగిల్స్ వచ్చేసి పెళ్లిలో పెట్టుకున్న బ్యాంగిల్స్ అలానే ఉండిపోయాయి, పాత పడిపోయినాయి అనేసి ఇక డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేశాను. ఇంతకు ముందుకు బావ అయితే మైసగండి వెళ్ళుండే అక్కడైతే బ్యాంగిల్స్ తీసుకొచ్చిండు. తీరా చూడండి, నా చేతులు అయితే చాలా లావ్ అయిపోయి అసలు బ్యాంగిల్ అయితే రాలేదు. ఇంకా వేరే సెట్ అయితే ఉండే అనమాట. దాంతో ఇక కంప్లీట్ చేసేసాను అనమాట. ఇక ఫైనల్ గా హెయిర్ అయితే డ్రై చేసేసుకుంటున్నాను. ఇక లుక్ అయితే ఇలా ఉందనమాట. ఇక నేను హెడ్ మొత్తం ఆరబెట్టుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ పాప కూడా ఫ్రెష్ అప్ చేశాను కదా, తనకు కూడా చిన్నగా బొట్టు పెట్టేసి కాటుక అండ్ ఒక పిల్క్ అయితే వేసేసాను అనమాట. తను కెమెరా పెడితేనే అసలు అందులో చూసుకుంటూ బుట్టు పెట్టుకున్నాను, లేదంటే చాలా సతాయించింది అనమాట. చిన్న పిల్కి అయితే వేసేసాను. అలా చూసుకుంటూ చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా బంగారు తల్లి. వారి పిల్లలు వాళ్ళకి బంగారు తల్లలే అనుకోండి. ఇక ఇదే టైంలో మా బావ కూడా వచ్చిందనమాట. సో ఇక తను కూడా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మేమైతే బయలుదేరాం. నెక్స్ట్ ఏంటనేది కంటిన్యూషన్ చూసేయండి. ఏడికోతున్నావు చెప్పు, ఏడికోతున్నావు హాస్పిటల్కి. మరి నువ్వెందుకు ఇంటికాడుండు? చిన్న ఉండరా నాయనం దగ్గర ఉండరా? ఉండు నానా, ఉండు ప్లీజ్. పో ఇంట్లోకి వెళ్ళి పోతాను. ఉంటే ఏమవుతుంది? సరే, ఏమొద్దు. పోతుంది. మీలో ఎంతమందికి హాస్పిటల్ చెకప్ పోతే హ్యాపీగా అనిపిస్తుందో చెప్పండి. హాస్పిటల్ చెకప్కి వెళ్తే హ్యాపీ ఎందుకు అక్క, రిస్క్ కదా అక్కడికి వెళ్ళి రావడం అని అనుకోవచ్చు. సో నాకు కూడా అలానే అనిపిస్తుంది. బట్ ఇంకొక విషయం అయితే ఉంది. మన బేబీని మనకు స్కాన్లో అయితే కళ్ళారా చూపిస్తారు కదా, ఆ మూమెంట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. హ్యాపీగా చూడొచ్చు. చూపించే వితిన్ 2 or 3 seconds అయినా కానీ ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఆ మూమెంట్. నిజంగా చెప్పాలంటే ఆ మూమెంట్ వరకు నెక్స్ట్ చెకప్ కొరకు నేను అసలు వెయిట్ చేస్తానన్నమాట. అంత ఇష్టం నాకు స్కానింగ్లో బేబీని అలా చూస్తూ ఉండడం. ఫైనల్ గా చూడండి, మాటల్లో పడి మేమైతే కల్వకుర్తికి ఎంట్రీ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే హాస్పిటల్ దగ్గర దిగేసాం. ఇక ధృతి పాప అయితే డీప్ స్లీప్ వేసేసింది అనమాట. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత లేచి చూస్తే ఎక్కడున్నామా అన్న షాక్ లో ఉంది. మమ్మీ ఎత్తుకుంటేనే వస్తా అన్నట్టు చేస్తుంది. ఇక ఎత్తుకోవడానికి నా వల్ల కాదనేసి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసాను. ఇక లోపలికైతే వెళ్తూ ఉన్నాం. చూసేయండి, హాస్పిటల్ ఎంట్రన్స్ ఇదే అనమాట. ఇక్కడ టోకెన్ అయితే ఫస్ట్ తీసుకున్నాం కదా, అక్కడైతే ఇక నా రిపోర్ట్స్ ఇచ్చేసేసి సో ఇక ఫైల్ అయితే
తీసుకొని పేపర్ రాయించేస్తున్నాం అనమాట. ఇక మేము టోకెన్ రాయించినప్పుడు పబ్లిక్ అయితే ఎక్కువ లేరు, వచ్చే వరకు చూడండి జనాలు అయితే చాలానే వచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బీపీ చెకప్ చేయించుకోవడానికి ఓపీ స్లిప్ తీసుకొని వెళ్ళాను. బట్ ఒక 10 or 20 minutes కూర్చోవాలంట, ఎందుకంటే వెళ్ళిన వెంబటే బీపీ చెకప్ చేస్తే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. బీపీ ఎక్కువ వస్తుంది కదా, మనం అగుడగున వెళ్తూ ఉంటాం కదా, సో అలా వెళ్ళినందుకు బీపీ ఎక్కువ వస్తుందంట. సో ఆ లోపు అయితే నాకు హెచ్పి రిపోర్ట్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళి, ఇక తను వెళ్ళి వచ్చే వరకు పాపనైతే ఉంచుకున్నాను నేను ఒక్కదాన్నే. ఎంత ఏడ్చిందంటే విపరీతంగా ఏడ్చిందనమాట. ఈ రిపోర్ట్ తెచ్చింది వేరే ల్యాబ్లో అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా వేరే టెస్ట్లు అయితే రాసింది, అవి కూడా చేయించుకొచ్చేస్తే అయిపోతుంది అన్నట్టు మళ్ళీ వేరే ల్యాబ్ దగ్గరికి అయితే వెళ్ళి బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి అయితే వెళ్ళామన్నమాట. అయితే అందరు ఇంజెక్షన్ అంటే చాలా భయపడిపోతారండి. ఏంటో మా బావ రోజు ఇంటి దగ్గర ఇస్తుంటాడు కదా, చూసి చూసి ఏమో కానీ నాకు అంతలా భయం అనిపించేది అనమాట. అక్కడ బ్లడ్ టెస్ట్ ఏమంటారు, బ్లడ్ శాంపిల్ తీస్తుంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుందో తెలుసా, అలా కూర్చి ఇలా బ్లడ్ తీసేస్తారు. బ్లడ్ తీసేస్తే ఏం చచ్చిపోం కదా, ఒక వితిన్ సెకండ్లోనూ బ్లడ్ అయితే తీసేస్తారు కదా అన్న ఇన్నర్ ఫీలింగ్లో ఉండిపోయాను. ఇదే కాదు ఇంకా ఏదైనా సరే అలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి సో అలా ఉంటానన్నమాట. ఇక బ్లడ్ ఇచ్చేసి శాంపిల్ అయితే అక్కడ ఇచ్చేసాము. సో ఒక 15 minutes తర్వాత రండి అని చెప్పారు. అదేదో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏమైందంటే బాగా కళ్ళు తిరిగాయి. బ్లడ్ ఇచ్చేసాను కదా, ఏమో అయిందో కానీ బాగా కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. ఇక హాస్పిటల్ ముందే వచ్చేసి టీ తాగి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక బీపీ చెకప్ అయితే చేస్తున్నారు. వెయిట్ చూసుకున్నాను అండ్ అన్నీ నార్మలే ఉన్నాయన్నమాట. నాకు బీపీ కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడైనా నార్మల్ బీపీయే వస్తుంది. సో ఇక్కడైతే ఇక బీపీ చూస్తూ ఉన్నారు. అయితే ఇంకో విషయం ఏమైందంటే ఇక్కడ బీపీ అయితే చెకప్ అయిపోయింది కదా, అండ్ ఓపీ స్లిప్ అండ్ ఫైల్స్ అయితే బాగా నా చేతిలో పెట్టేసి ఇందాకైతే ఏమంటారు బ్లడ్ శాంపిల్ అయితే ఇచ్చేసాం కదా, ఒక 15 minutes తర్వాత వచ్చేసి అండ్ రిపోర్ట్స్ అయితే తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇక బావ అయితే నువ్వు అక్కడ కూర్చో, నేను వచ్చేస్తాను తొందరగానే వెళ్ళిండు. నానయ్య 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 చూశారు కదా మా పాప వేషాలు అలానే ఉన్నాయి. సో ఇంకా అదొకటి కాక నేనేం చేశానంటే నెక్స్ట్ అండ్ నా ఫైల్స్ కూడా లోపలికి మేడం దగ్గరకు పంపించేశాను, తొందరగా వెళ్ళాలన్నట్టు. అక్కడేమో సిరి అని నన్ను పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ మా బావ రాలేదు. సో నాకు ఇక టెన్షన్ అయిపోయింది అనమాట, మేడం ఏమంటుందో అనేసి. ఇక ఫైల్స్ తీసుకొచ్చుకొని బావ అయితే వచ్చేసింది, చెకప్ చేయించాను, అంతా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అండ్ వెళ్ళే దారిలో ల్యాబ్ దగ్గర చిన్న పనుండి ఆగామన్నమాట. ఇక మా పాప చూడండి ఎలా సతాయిస్తుందో. అక్కడైతే ఇక తను అంతలా ఏడ్చినా కానీ అసలు వాటర్ కూడా ముట్టలేదు ఎక్కడాను. ఇంటికి వెళ్దామనేసి ఇక అక్కడ ఇక్కడ తిరిగితే టైర్డ్ అయిపోతాం కదా, సో కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకెళ్దామని మార్కెట్కి అయితే వచ్చేసి ఇక్కడ ఆకుకూరలు అయితే చూస్తూ ఉన్నాము. కావాల్సిన ఆకుకూరలు తోటకూర అండ్ పాలకూర ఇలాంటి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలన్నట్టు మంచి ఆకుకూరలు ఈసారి అయితే ఎక్కువ తీసుకొని అయితే వెళ్ళాను అనమాట. ఎందుకు అన్నీ ఓకే, బట్ లైకర్ బేబీ వెయిట్ అన్నీ మంచిగా ఉన్నాయి, బ్లడ్ ఒక్కటే నాకు పెరగట్లేదు అనమాట. అసలు ఏమైందో నాకే అర్థం కావట్లేదు. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చే వరకు దగ్గర టైం అయితే 3 అయ్యింది. ఫుల్ ఆకలేసింది అనమాట. ఇక రాగానే తినేసి పడుకున్నాము. ఇప్పుడే లేచి టీ అయితే తాగి మళ్ళీ వీలుంటే బ్లాగ్ అయితే షూట్ చేస్తాను, లేదంటే ఇద్దరితో అయితే ఎండ్ చేస్తాను. నైట్ వరకు వీలుంటే చేస్తానన్నమాట. సో ఇక బాగా కూడా వెళ్ళిపోతుంది. ఇక బావ వెళ్ళిపోయేసరికి ఈవినింగ్ 6 అయిందనమాట. 6 తర్వాత టీ తాగేసి మంచిగా పడుకున్నాను. ఒక 1 hour వరకు రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఏంటో కానీ ఈరోజు చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఎందుకో ఏమో నాకే తెలియదు. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయ్యాను. అసలు పడుకొని లేచి వంట చేసేంత ఓపిక కూడా లేదు. ఇక బ్లడ్ తక్కువ ఉందనేసి ఫిష్ తింటే కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని బావ అయితే చెప్పిండు. ఒక 1 kg వరకు ఫిష్ అయితే తీసేసుకొచ్చాను. అండ్ ఈ వ్లాగ్ షూట్ చేసేది కూడా 7:30 అలా అవుతుంది. ఓపిక లేకుండా అనమాట చేయడానికి. అలా నాకు వచ్చిన విధంగా సింపుల్గా టేస్టీగా సూపర్గా చేశానమాట. చాలా బాగా కుదిరింది. మేడం కూడా చెప్పింది బేబీ వెయిట్ చాలా బాగుందమ్మా, అలాగే లైకర్ అన్నీ చాలా బాగున్నాయి, అండ్ ఈ మంత్లో ఇంత వెయిట్ ఉండడం చాలా గ్రేట్, అండ్ మంచి ఫుడ్ తీసుకుంటున్నావు, గుడ్ అని చెప్పింది. సో దాంతోపాటు ఒక బ్లడ్ పెంచేసే చాలా బాగుంటుంది, ఎందుకంటే సిసెక్షన్ కదా, బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసింది. సో ఓకే మేడం, అండ్ బ్లడ్ పెరగడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్తే నాన్ వెజ్ అండ్ ఆకుకూరలు బాగా తినేసి అండ్ బ్లడ్ అయితే తొందరగా ఇంప్రూవ్
అవుతుంది అండ్ బ్లడ్ బాటిల్స్ ఎక్కించేంత స్థితికి తెచ్చుకోకు అని చెప్పేసింది అనమాట. సో ఇక దాంతోపాటు ఏముంటుంది, ఇక నేను చేయాల్సినవి చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.